ప్రతినిత్యము మనం చేసే పనుల ద్వారా మన ఎనర్జీ అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రొఫెషనల్లో ఉంటారు కదా, వాళ్ళ ఎనర్జీ డౌన్ అవుతూనే ఉంటుంది. డౌన్ కాకుండా ఉండదు. అంటే మెంటల్గానన్నా ఫిజికల్గానన్నా ఏదో శారీరకంగానన్నా ఏవో బలహీనతలు వస్తాయి కదా. వచ్చినప్పుడు ఆ ఎనర్జీ లెవెల్ను రీప్లేస్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? హనుమాన్ చాలీసా చదవడం కానీ, మెడిటేషన్ చేయడం కానీ, యోగా ద్వారా కానీ, ఓంకారాన్ని జపించడం ద్వారా కానీ రీఛార్జ్ చేసుకొని వాళ్ళ ఎనర్జీ లెవెల్ని మళ్ళీ, అందుకే గురువులు ఏం చేస్తారు, ఉపదేశం ఇచ్చిన వాళ్ళు మౌనవ్రతం చేస్తారు. మళ్ళీ 2 రోజుల దాకా వాళ్ళు మాట్లాడరు, కొన్ని గంటల దాకా వాళ్ళు మాట్లాడరు. అట్లా మీ ఎనర్జీ లెవెల్స్ను మీరు ఎలా చేసుకుంటే, ఇప్పుడు ఫిజికల్ వర్క్ చేసిన వాడు ఉన్నాడు అనుకోండి నాన్న, ఫిజికల్ వర్క్ చేసుకుంటే శారీరకంగా అలసిపోతే ఇంటికి పోయి బాగా అన్నం ఆహారం తింటాడు. మరి సైకలాజికల్గా వర్క్ చేసి మనిషి ఎలా చేసుకోవాలి అంటే ఈ సబ్కాన్షియస్ మైండ్కు రెస్ట్ ఇవ్వాలి. దాని ఎనర్జీ లెవెల్ పెంచుకునే ఓంకారం కానీ, లలితా పారాయణం చదవడం కానీ, ఆధ్యాత్మికంగా ఏదైనా ఒక బీజాక్షరాలను జపించడం కానీ, లేదా పచ్చని చెట్ల మధ్యలో ఉండి ఎనర్జీని రిసీవ్ చేసుకునే మెథడ్స్ను ఫాలో అవడం కానీ చేసి ఎనర్జీని రీఛార్జ్ చేసుకోవాలి. ఎనర్జీని ఎప్పుడైతే రీఛార్జ్ చేసుకుంటామో మళ్ళీ మనకుండే ఎనర్జీ లెవెల్స్ మనం పొందుతామన్నమాట. అందుకే దానికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను వినండి. పూర్వకాలము అమ్మమ్మలు పిల్లలకు దిష్టి తగిలిందని దిష్టి తీసేసి కాళ్ళు కడుక్కొని మళ్ళీ వాళ్ళని చూడకుండా లోపలికి వచ్చేవాళ్ళు తెలుసా. దిష్టి తీయగానే ఆవలింతలు వస్తాయి. ఎందుకు? వీళ్ళ ఎనర్జీ ఖర్చు అయిపోయిందని దానికి సిమ్టమ్స్ చెప్తుందన్నమాట. అయ్యో నీకు నీ దిష్టి బాగా తగిలిందే అని అంటూ అవతలకి వెళ్ళిపోతారు కదా. అప్పుడు కాళ్ళు కడుక్కొని వస్తారు. అంటే నీళ్లతో మళ్ళీ వాళ్ళకి ఎనర్జీ పోయిన దాన్ని మళ్ళీ కాళ్ళతో నీళ్లు కడుక్కొని కళ్ళు తుడుచుకొని కాళ్ళు కడుక్కొని ఒక గ్లాస్ నీళ్లు తాగుతారు. అంటే మళ్ళీ రీఛార్జ్ చేసుకుంటారు. కాబట్టి ఎవరైనా సైకలాజికల్గా ఇలా ఎక్కువ వర్క్ చేస్తూ మానసికంగా అంటే బ్రెయిన్తో వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా మౌనంగా ఉండడము, మీ సబ్కాన్షియస్ మైండ్ మళ్ళీ రీఛార్జ్ చేసుకోవడము. సెల్ ఫోన్ చిన్నది డిలీట్ అయిపోతుంటేనే ఛార్జింగ్ చేస్తారు కదా నాన్న. మనం మీ బాడీలో ఇంత ఫిజికల్ వర్క్ చేసి, ఇంత సైకలాజికల్ వర్క్ చేసి, కంప్యూటర్తో వర్క్ చేసుకున్న వాళ్ళు మీరెంత రీఛార్జ్ చేసుకోవాలి నాన్న. సెల్ ఫోన్కి ఇచ్చే విలువ మీ శరీరం ఎంతో గొప్పది కదా. అటువంటి శరీరాన్ని కనీసం రీఛార్జ్ చేసుకుంటేనే కదా నాన్న ఎనర్జీ లెవెల్స్ మనకు పెరిగేవి. ఈ చిన్న సత్యం తెలుసుకొని జీవితాన్ని సానుకూలంగా మీ బాడీని మీ మనసును రీఛార్జ్ చేసుకొని జీవితం హ్యాపీగా గడుపుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గో అండ్ రీఛార్జ్ యువర్ సెల్ఫ్.